30 డేస్లోనే ఛానల్ మానిటైజ్ చేశాను అని సెలబ్రేషన్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలామంది అయితే బ్రదర్ మాకు కూడా చెప్పండి, మేము కూడా ఛానల్స్ పెట్టాం కానీ రీచ్ రావట్లేదని డిఎం అయితే చేశారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. నిజంగా ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ 2 ఛానల్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇది సక్సెస్ అయింది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరిని ఫాలో చేయాలంటే ఏ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫాలో చేయొద్దు, నన్ను కూడా ఫాలో చేయొద్దు. బట్ నాకు సక్సెస్ రావడానికి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేనేం చేశానంటే 2 ఛానల్స్ ఫస్ట్ ఫ్యాక్ట్ వీడియోస్, ఫేస్ వీడియోస్ అయితే పెట్టాను. 2600 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ 1 ఇయర్ నుంచి కష్టపడ్డాను, రోజుకు ఒక వీడియో పెట్టాను, అది కూడా షార్ట్ వీడియో, సక్సెస్ అవ్వలేదు. అయితే ఏం చేయాలి అని ఆలోచించాను. ఒక్కరోజు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఏం చేయాలని ఆలోచించాను. అయితే ఒకటి, మనము ఆ ఫేస్ వీడియో స్ట్రాంగ్గా చేయాలన్నా మనకి డబ్బులు కనిపిస్తే, నేను మనీ మైండెడ్ ఎలా ఆలోచిస్తుంది, ఖచ్చితంగా డబ్బులు కనిపిస్తే వాడికి ఇంకా మోటివేటెడ్గా అనిపిస్తుంది. నాకు కూడా అలానే మోటివేషనల్ అనిపిస్తుంది. సో ఫస్ట్ డబ్బులు రావట్లేదు కదా, ఏం చేయాలి, ఫస్ట్ మానిటైజేషన్ నేను చేస్తే నాకు డబ్బులు కనిపిస్తాయి, అవే నాకు మోటివేషన్ ఇస్తాయి. మనీ ఈజ్ ద మోటివేషన్. నాకైతే, మీకేమైనా అయి ఉండొచ్చు. అయితే నేనేమనుకున్నాను, మానిటైజేషన్ చేయాలంటే ట్రిక్ అంటే ఏంటి, ఇలా డబ్బులు ఇచ్చేసి చేయించుకోవడం ఇది కాదు. ట్రిక్ అంటే ఫస్ట్ థింగ్, యూట్యూబ్ పాలసీస్ ప్రకారం ఏ వీడియో చేసినా హ్యూమన్ టచ్ అయితే ఉండాలి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హ్యూమన్ టచ్ అంటే మన ఓన్ నరేషన్ ఉండాలి. ఇమేజెస్ కూడా మనము ఒకవేళ సెంట్రల్ ఫిగర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని పాలసీస్ అంటే కాపీరైట్ ఫ్రీ కంటెంట్ని మనం యూజ్ చేసుకోవాలి. స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఏఐ టూల్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని 6 సెకండ్ వీడియోస్ అయితే చేశాను. భయ్యా 6 సెకండ్ వీడియోస్ అయితే మనకి మానిటైజేషన్ ఇస్తుందంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి. యూట్యూబ్కి ఇంత లెంత్ మాత్రమే ఉండాలనే లిమిట్ అయితే లేదు. సో నేను 5 to 6 సెకండ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. 5 to 6 సెకండ్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ రోజే 8 lakh వ్యూస్కి వెళ్ళింది. 8 lakhs. ఓడి అమ్మ, ఇది ఏదో వర్కౌట్ అయ్యేటట్టుందని ప్రతిరోజు నేను 6 వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను, షెడ్యూల్ పెట్టి. అలా పెట్టడం వల్ల ఏమైంది, నాకు వెంటనే బూస్ట్ అయింది ఛానల్. విత్ ఇన్ 15 డేస్లోనే నాది యాక్చువల్లీ ఛానల్ మానిటైజ్ అయిపోయినట్టే. అంటే రీచ్ 3000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ 30 lakhs వ్యూస్ కూడా వచ్చాయి. ఏదైతే ఫస్ట్ క్రైటీరియా ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అంటే చూడండి, విత్ ఇన్ 15 డేస్లోనే నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. బట్ నేను తర్వాత కొంచెం వేరే పనులు ఉండడం వల్ల నేను చేయలేకపోయాను ఆ వీడియోస్. బట్ స్టిల్ 30 డేస్లోనే నా ఛానల్ కంప్లీట్గా మానిటైజ్ అయిపోయింది. ఆఫ్టర్ నాకు మోటివేషన్ వచ్చింది, ఓకే ఇలా ఉంది, మనల్ని చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేది మొత్తం రాంగ్ డైరెక్షన్లో మనకి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రతిదీ షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అందుకే ఆ సెలబ్రేషన్ వీడియోలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తానని ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్యంగా అదే రీజన్. ఎందుకంటే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ 6 సెకండ్ వీడియోస్ ఎలా చేయాలి, మానిటైజేషన్ అయ్యే వరకు అంటే మనకి అది ట్రావెల్ చేసే బస్సు లాగా, మనం ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనం యూజ్ చేసుకుంటాం చూడండి, ట్రావెల్ చేయడానికి ఏదో ఒక వెహికల్. ఈ 6 సెకండ్ వీడియో కూడా మన మానిటైజేషన్ డెస్టినేషన్కి చేరుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ 6 సెకండ్ వీడియోస్ చాలా పవర్ఫుల్. బట్ ఇది ఎలా చేయాలి, కంప్లీట్గా ఏఐ అయితే కాదు. ఎవరైనా ఈ వీడియోస్ని ఫాలో చేస్తాను, ఒకసారి నా ఛానల్ కూడా చూడండి, నేను 6 సెకండ్ వీడియోస్ చేశాను, దానివల్ల నాకు సక్సెస్ వచ్చింది. ఎవరైనా చేయాలనుకుంటే, మానిటైజేషన్ తొందరగా చేయాలనుకుంటే పెర్ డే యావరేజ్గా 5 వీడియోస్ చేయండి. సింపుల్గా, తక్కువ మినిమం. దెన్ ఆఫ్టర్ మీ ఇష్టం. 5 వీడియోస్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి మాన్యువల్గా, మీకు టైం ఉంటే. ఒక వీడియో చేయడానికి 6 సెకండ్ వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది, మహా అయితే 5 to 10 minutes పడుతుంది. నేను చేశాను 5 minutesలోనే ఒక వీడియో. సో దాన్ని ఏం చేస్తారు, షెడ్యూల్ పెట్టండి. షెడ్యూల్ పెట్టిన తర్వాత మీరు వీడియో ఎలా స్క్రిప్ట్ వెతకాలి, ఏంటి చేయాలంటే మీరు ఏఐ టూల్స్ని యూజ్ చేయండి, న్యూస్ యాప్స్ని యూజ్ చేయండి, అండ్ ట్రెండింగ్ ఆర్టికల్స్ని యూజ్ చేయండి. వెబ్సైట్లో ఎన్నో ఉన్నాయి, మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఆ టాపిక్ని చాట్ జీపీటీలో ఇవ్వండి. చాట్ జీపీటీలో ఇస్తే ఓకే, ఈ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దానికోసం సపరేట్గా ఒక ట్యుటోరియల్ కూడా చేస్తాను. ఎవరికైతే కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక 100 కామెంట్స్ చేయండి. 100 కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో అయితే చేసి పెడతాను. ఓకే, ఈ వీడియో చేసిన తర్వాత మెయిన్ ఈ 6 సెకండ్ వీడియోస్ వల్లే నాకు తొందరగా మానిటైజ్ అయ్యింది.
ఈ 6 సెకండ్ వీడియోస్. ఇంకోటి చాలామంది కన్సిస్టెంట్ ఎవడైతే కన్సిస్టెంట్గా ఉంటాడో ఏ ఎంప్లాయీ కన్నా ఏ కంపెనీలో అయినా మనకి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం మనం కన్సిస్టెంట్గా వర్క్ సిన్సియర్గా చేస్తే. యూట్యూబ్ కూడా కన్సిస్టెన్సీని రెస్పెక్ట్ ఇస్తుంది. సో మీరు రికగ్నైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా కన్సిస్టెంట్గా వీడియోలు చేయండి. వీడియోలు చేస్తే ఖచ్చితంగా మీకు రికగ్నేషన్ వస్తుంది. ఫేస్ వీడియోకి వెంటనే రాదు. రోజుకు ఒక వీడియో పెట్టేస్తే సరిపోదు. యావరేజ్ పర్సంటేజ్ వ్యూ ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా మీ వీడియో అయితే వైరల్ అయ్యి తీరుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మీ వీడియో వైరల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ ఫస్ట్ మానిటైజేషన్ గురించి ట్రై చేయండి. దెన్ ఆఫ్టర్ మీ సెంటర్ కోర్ ఏదైతే ఉంటుందో, మీ టాలెంట్ ఉందో దెన్ ఆఫ్టర్ దాని మీద చూపిస్తారు. ఫస్ట్లో అది ఒక 3000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత, మీకు డబ్బులు కనిపించిన తర్వాత మీరు వీడియోస్ చేయడానికి మీకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇది మీకు తెలిసిందే కదా. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మానిటైజేషన్కి టార్గెట్ చేయండి. 6 సెకండ్ వీడియోస్ ఎలా చేయాలో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. కాకపోతే అది వర్తియా కాదంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ వీడియోకి, దాన్ని బట్టి నేను చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు 6 సెకండ్ వీడియోస్ ట్యూటోరియల్ చేయండి. ఎలా స్క్రిప్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, నెక్స్ట్ ఇమేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని కాపీరైట్ ఇష్యూ రాకుండా ఎలా మనం ఫాలో చేయాలి, ఎవ్రీ స్టెప్ నేను ఆ వీడియోలో చెప్తాను. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలానే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఫస్ట్ మానిటైజేషన్ 15 days to 30 days టార్గెట్ చేయండి. 6 సెకండ్ వీడియోస్తో అది పాసిబుల్ అవుతుంది. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. నేను సక్సెస్ చేసి చూపించాను కాబట్టి నేను ఈ వీడియో చేయగలుగుతున్నా, లేకపోతే చెప్పకపోను. నేను చూశాను, నాది మానిటైజ్ అయింది, అప్లై చేశాను. వితిన్ 1 dayలోనే నాకు అప్రూవల్ కూడా వచ్చింది. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, బట్ నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీరు ఎలాగో కొత్త క్రియేటర్స్, నేను కూడా కొత్త క్రియేటర్నే. బట్ ఓకే ఫైన్, గ్రో టుగెదర్, మనం అందరం కలిసి గ్రో అవుదాం. వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వదు. ఓకే, ఈ వీడియో ఇక్కడితో నేను సమాప్తం చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చేయాలంటే ట్యూటోరియల్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, బాయ్.